యూటర్న్ తీసుకుంటారు ఎగ్జాక్ట్ దీని బ్యాక్. ఓకే సార్. మా కుటుంబ ప్రభుత్వంలో మనం చేసుకున్న కార్యక్రమాలు మీకు వ్యాపార పరంగా కూడా మీరు అభివృద్ధి చెందేదానికి అన్ని సహాయం. డబ్బులు లేవు, వాళ్ళని కూడా మనం అనుకోవడానికి లేదు. డబ్బులు లేవు, వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకు 143 పంచాయతీలు ఉంటే 321 కోట్లు మనకు పంచాయతీ నిధులు వస్తే దాదాపుగా 200 కోట్లు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అలా గత 5 సంవత్సరాల్లో. గత 3 నెలలు 4 నెలల క్రితం ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఎవరన్నా ఒక బల్బు పోయిందా లేకపోతే ఒక శానిటేషన్ వ్యవస్థ గందరగోళం ఉంది ఇది ఏదైనా క్లీన్ చేయండి అని ఆయన అడిగితే, సర్పంచ్ గారు అని అడిగితే ఆయన దగ్గర అకౌంట్లో డబ్బులు లేవు. ఏమన్నా మీ దగ్గర ఇప్పుడు అకౌంట్లో డబ్బులు ఉన్నాయా? కొంత పడ్డాయి, మళ్ళీ ఇంకొకసారి పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు అన్ని 13,000 పైచలకు పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టించారు. పంచాయతీ వ్యవస్థని మళ్ళా పటిష్టం చేయాలి అన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. పంచాయతీ వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేయడం జరిగింది. గత 5 ఏళ్లకు కూడా ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సర్పంచ్ వ్యవస్థని గందరగోళంలోకి నెట్టిన పరిస్థితి. దానికి ప్రాధాన్యత ఇస్తూ కేవలం నేను ఎందుకు పంచాయతీల గురించి మాట్లాడుతున్నానంటే, ఉదయగిరి నియోజకవర్గంలో మనకు ఉన్నదంతా మొత్తం రూరల్. 143 పైచలకు పంచాయతీలు ఉన్నాయి. ఆ పంచాయతీ నిధులతోనే మనం ఎంతో చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవే కనుక దూరం అయితే మనకు ఇబ్బంది పడతాం. మున్సిపాలిటీ ఒకటి కూడా లేదు. సో అందుకని పంచాయతీ వ్యవస్థని పార్టీ పరంగా కూడా ఇందాక పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పినట్టు, నరసింహలాని చెప్పినట్టు అందరం కూడా మనం అడ్మినిస్ట్రేషన్లో కొంత చేంజ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పార్టీ పరంగా కూడా గవర్నమెంట్ పరంగా కూడా పంచాయతీ వ్యవస్థని పటిష్టం చేయబోతా ఉన్నా. నేను పర్సనల్గా తీసుకోబోతున్నా. విజయరామరెడ్డి అన్నతో ఆయన ఎక్స్పీరియన్స్ తీసుకొని అందరూ పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ. ప్రతి పంచాయతీకి చేయాలనే ఉద్దేశంతో జలదంకి మండలంలో జమలపాలెంలో పంచాయతీ ప్రజా దర్బార్ ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ముందుగా గ్రీవెన్స్లన్నీ తీసుకొని తర్వాత పార్టీ పరంగా సమస్యలు ఉంటే కొన్ని కూర్చొని మాట్లాడుకొని మనం ఎలా వర్క్ చేయాలి, పార్టీ పరంగా ఎలా వర్క్ చేయాలి, గవర్నమెంట్ పరంగా ఎలా వర్క్ చేయాలి, అధికారులు ఎలా వర్క్ చేయాలి, వీళ్ళందరూ ఎవరు అని ఒకరికొకరు పరిచయ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అటువంటి పంచాయతీ ప్రజా దర్బార్ కార్యక్రమాలు అన్ని చోటకి రావడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క పంచాయతీలో ఇష్యూస్ అన్ని ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి లాగ్ క్రియేట్ చేసుకోవడం అవుతుంది. ఆ లాగ్లో ప్రతి ఒక్క సమస్య కూడా మానిటర్ చేస్తూ ఉన్నాం. మనం అధికారులతో పనిచేయడం కానీ మన ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి టీం అంతా కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. పోయే కొద్దీ ఇంకా మీకు కొంత అర్థమవుతుంది ఎలా మనం అడ్మినిస్ట్రేషన్ చేయబోతా ఉన్నాం. ప్రతి ఒక్క ఇష్యూ మీద కూడా మన కంట్రోల్ ఎలా వస్తుంది అనేది చూసుకుంటా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. కేవలం కొండాపురం మండలం వరకు మడుగు ప్రతి ఒక్కరు కూడా మీకు సహకరించాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, పంచాయతీలో చిన్న సమస్యలు ఉన్నాయి, పార్టీ పరంగా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా సాల్వ్ చేసే విధిగా ఒక సిస్టమ్ను మనం కానీ అనుకుని ముందుకెళ్తే ఏమీ లేదు. పంచాయతీలో ఏ పంచాయతీ అయినా కూడా ఏకనాయకత్వం ఉండాలి. ఇంతమంది లీడర్లు ఉండకూడదు పంచాయతీలు. ఒక పంచాయతీలో ఏకనాయకత్వం పెట్టుకొని ఒక లీడర్ని పెట్టుకొని ఒకవేళ అక్కడ జమలపాలెంలో పరిస్థితి చెప్తున్నా మీకు. నేను 4-5 హ్యాబిటేషన్స్ ఉన్నాయి అక్కడ. 4-5 హ్యాబిటేషన్స్లో ఒక్కొక్క హ్యాబిటేషన్కి ఒక్కొక్క కోఆర్డినేటర్ పెట్టుకొని అదే పంచాయతీ ఏ లీడర్ అయితే ఉన్నారో ఆ 5గురితో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కానీ సమస్యలు పరిష్కరించకుండా వెళ్తే ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా 4గురితో కూర్చొని కాఫీ కూర్చొని కాసేపు మాట్లాడితే సమస్యలు ఏమి ఉండవు. ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక పంచాయతీ పెత్తనం ఇంకో పంచాయతీ మీద లేకుండా ఏ పంచాయతీకి ఆ పంచాయతీ పెత్తనం డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొని ఎమ్మెల్యే ఆఫీస్ తోటి డైరెక్ట్గా కనెక్టివిటీ పెట్టుకొని వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. మీ పంచాయతీ నుంచి టెక్నికల్ కోఆర్డినేటర్ని ఒకటి ఇవ్వండి మాకు. ఆ టెక్నికల్ కోఆర్డినేటర్ డైరెక్ట్గా ఎమ్మెల్యే ఆఫీస్ తోటే టచ్లో ఉంటారు. వాళ్ళు ఏమి నాయకత్వం ఏం కాదు, కోఆర్డినేషన్ చేస్తూ ఉంటారు. ఎవరు కూడా ఇక్కడ ఏమి నేను నాయకుడిని అనుకోవట్లేదు, మీరు నాయకుడు ఎవరు మనం నాయకులు అనుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎవరి మీద పెత్తనం చేయాల్సిన అవసరం లేదు. అందరం కలిసి పనిచేద్దాం. నేను కూడా మీలో ఒకండి, మీలో వాలంటీర్గా పనిచేద్దాం, డెవలప్మెంట్ వైపు ముందుకు పోదాం. అది ఒక్కటే ఆలోచన చేసుకుంటా ఉంటే ఒకటమ్మా, కేవలం ఎవరైనా కూడా మన ఏ కుటుంబం అయినా కూడా ఆలోచించేది ఏంటి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన కుటుంబం ముందు